కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ మధ్య మనం కొన్ని రీల్స్ వీడియోలు చేసినాం. దాంట్లో నన్ను చాలామంది రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అందులో నన్ను ఆకర్షించినవి మాత్రం ఒక 2-3 ఉన్నాయి. వాళ్ళ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మేడిగడ్డ నుంచి గత ప్రభుత్వ హయాంలో ఏ ఇయర్ కూడా 100 టీఎంసీల నీళ్ళ కంటే ఎత్తిపోయలేదు. మరి అట్లాంటప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆల్మోస్ట్ 20 లక్షల నుంచి 30 లక్షల ఎకరాల వరకు సాగులోకి తీసుకొచ్చినాం అని చెప్పి ఎట్లా చెప్తున్నారు మీరు అనే క్వశ్చన్ వేసిర్రు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలా మందికి తెలియాల్సిన విషయం కూడా ఇది. నిజంగా ఇది ఒక ఒడవని ముచ్చట. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తిగా తెలుసుకుంటే ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది, ఎంత అడిగినా ఇంకా అడగాలనిపిస్తుంది. ప్రతి ప్రశ్నకు నా దగ్గర ఒక సమాధానం ఉంది. ముందైతే ఈ 100 టీఎంసీలు కూడా ఎత్తిపోయకుండా 20 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకి నీళ్ళు ఎట్లా పారించారు అనే దానికి సమాధానం వెతకడానికి ట్రై చేద్దాం. ఎవరైతే ఈ క్వశ్చన్ అడిగిరో ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. అట్లనే అడగని వాళ్ళకు కూడా సందేహాలు ఉన్న ప్రతి ఒక్కరూ చూడొచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లనే మరిన్ని వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే అందరూ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి పోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి అదొక్కటే మూలం అన్నట్టు మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి 2 మార్గాల ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. ఒకటి ప్రాణహిత నీళ్లు గోదావరిలో కలిసిన తర్వాత ఉండే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నెక్స్ట్ ఆ తర్వాత ఉన్న అన్నారం బ్యారేజ్కి ఎత్తిపోసుకొని, అక్కడి నుంచి సుందిళ్ళకి ఎత్తిపోసుకొని, అక్కడి నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసుకొని, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి ఎత్తిపోసుకొని తీసుకోవడం ఒక మార్గం. ఇందులో మేడిగడ్డ టు ఎల్లంపల్లి వరకు లింక్ 1 అంటాం, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కున్న ఎత్తిపోతని లింక్ 2 అంటాం. కానీ ఈ లింక్ లేకుండా కూడా చాలా సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది పనిచేస్తుంది. అది ఎట్లా అంటే, వర్షాలు బాగా కురిసి కాలం మంచిగా అయ్యి ఎగువ గోదావరిలో ప్రవాహం ఉంటే, ఎగువ గోదావరి అంటే గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు ఉన్న ప్రాంతాన్ని ఎగువ గోదావరి అంటాం. ఈ ఎగువ గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉంటే మనం ఈ లింక్ 1 లింక్ 2 ఈ 2 ఆపరేట్ చేయకుండా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ని అంటే కొంతవరకు ఈ కరెంటు ఖర్చు తగ్గించుకొని, అంటే ఆల్మోస్ట్ 4 దశల్లో లిఫ్ట్ ఖర్చులు తగ్గించుకొని మిగతా కాళేశ్వరం ప్రాజెక్ట్ని రన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగువ గోదావరిలో విపరీతంగా వర్షాలు కురిసి విపరీతంగా వరదలు వచ్చేసినప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి మిడ్మానేర్కి డైరెక్ట్గా వరద కాలువ ఉంటుంది. ఈ వరద కాలువ ద్వారానే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు మిగతా మొత్తం 121 టీఎంసీల వరకు కూడా నీళ్ళని తీసుకొని ఆపరేట్ చేయొచ్చు. ఇదంతా ఎప్పుడు కాలం బాగా ఎగువ గోదావరిలో ప్రవాహాలు ఉన్నప్పుడు. ఒకవేళ కాలం బాగా కాలేదు, ఎగువ గోదావరిలో నీళ్లు లేవు, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు రివర్స్ పంపింగ్ అనమాట. మొత్తం ప్రాణహిత నీళ్లు మేడిగడ్డ దగ్గరికి వస్తాయి. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లి, మిడ్మానేర్. సో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో గుండెకాయ లాంటిది మిడ్మానేర్ ప్రాజెక్టు, మిడ్మానేర్ డ్యాము. ఇక ఆ తర్వాత మిడ్మానేర్కి వరద కాలువ ద్వారా వచ్చినా లేదంటే ప్రాణహిత ద్వారా ఎత్తిపోసుకున్న మిడ్మానేర్కి వచ్చిన తర్వాతే అక్కడి నుంచి మొత్తం ప్రాజెక్టులో ఉన్న వివిధ రిజర్వాయర్లకు డైవర్ట్ అవుద్ది. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి రిజర్వాయర్, మేడారం చెరువు, ఇట్లా ఆల్మోస్ట్ 25 రిజర్వాయర్లకి ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వెళ్తాయి. ఆ రిజర్వాయర్ నుంచి ఆల్మోస్ట్ నల్గొండ జిల్లాలో చిట్యాల మండలం దాకా, హైదరాబాద్ గండిపేట దాకా, కొండపోచమ్మ సాగర్ నుంచి గ్రావిటీ ద్వారా మళ్ళీ సింగూరు, నిజాం సాగర్, మళ్ళీ శ్రీరామ్ సాగర్, అట్లే రివర్స్ ఇట్లా ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో 2 మార్గాల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకి నీళ్లు తీసుకోవచ్చు. మన అదృష్టం కొద్దీ గత 4-5 ఏళ్ళ నుంచి వర్షాలు బాగా కురిసి ఎగువ నుంచే నీళ్ళు వస్తున్నాయి. అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ 4 ఏళ్ళ నుంచి ఎప్పుడు ఫుల్గా నిండి విపరీతమైన వరదలు వస్తున్నాయి ఎగువ గోదావరిలో. ఈ నేపథ్యంలోనే మనం ఎక్కువగా వరద కాలువ నుంచి నీళ్ళని తీసుకున్నాం మిడ్మానేర్కి, అక్కడి నుంచి మల్లన్న సాగర్ కానీ ఇవన్నీ తరలించినాం. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు వస్తే అప్పుడు ఏంటంటే, అప్పుడు ఈ ప్రాణహిత నుంచి ఇప్పుడు ఎత్తిపోసుకున్నాం, అప్పుడు కూడా ఇంకెక్కువ మొత్తంలో అంటే ఎగువ గోదావరితో అవసరం లేకుండానే పూర్తిగా ఈ నీళ్ళను వాడుకోవచ్చు అనేది ప్లాను. అయితే చాలామంది అంటారు, వర్షాభావ పరిస్థితుల కోసం 95,000 కోట్లు ఖర్చు పెట్టిర్రా అని. 95,000 కోట్లు కేవలం లింక్ 1కి ఖర్చు పెట్టలేదు. లింక్ 1కి ఖర్చు పెట్టింది అంటే ఏదైతే మేడిగడ్డ టు ఎల్లంపల్లి వరకు ఖర్చు పెట్టింది ఎంత అంటే 12,500 కోట్లు మాత్రమే. 12,500 కోట్లతో 3 బ్యారేజ్లు, 4 పంప్ హౌజులు కట్టుకున్నాం. వీటి వల్ల కేవలం 12,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వర్షాభావ పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు వచ్చేలా చేసుకున్నాం. 95,000 కోట్లైనా, 1,00,000 కోట్లైనా, 84,000 కోట్లైనా ఇవన్నీ ఖర్చు పెట్టింది లింక్ 1 కోసం కాదు, మిగతా పూర్తి ప్రాజెక్టు కోసం. మిగతా ప్రాజెక్ట్ అంతా ఇప్పుడు పర్ఫెక్ట్గా రన్ చేయడానికి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అవకాశం ఉంది. సో మనం వర్షాభావ పరిస్థితులు వస్తే మాత్రమే ఎత్తిపోసుకోవడానికి ఖర్చు పెట్టింది 12,500 కోట్లు మాత్రమే అనమాట. సో గత 4-5 ఏళ్ల నుంచి ఈ కింద నుంచి 100 టీఎంసీలు తీసుకున్న ఎగువ నుంచి వచ్చే నీళ్లు అన్ని కలిపి మిడ్మానేర్ నుంచి తరలించుకున్నాం. కాబట్టి ఈ 4 ఏళ్లలో ఏనాడు కూడా 100 టీఎంసీలు ఎత్తిపోసుకోకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా రన్ అయింది. అది కథ.
నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అట్లాగే ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.